ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. లేవియాకాండము 26వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు ఇజ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కానీ ఇందులో ప్రతి ఒక్కరికి వర్తించే ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఈ వాక్యంలో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు మన మధ్య నివసించడం. నా మందిరమును మీ మధ్య ఉంచేదను అంటే దేవుని ఆత్మ మరియు దేవుని సన్నిధి మన మధ్య ఉంటుందని అర్థం. ఇది కేవలం భౌతికంగా ఉండే ఒక మందిరం గురించి కాదు. దేవుడు ఆధ్యాత్మికంగా కూడా మన హృదయాల్లో, మన జీవితంలో ఉంటాడని సూచిస్తుంది. మనుషులతో నివాసం చేయాలనేది దేవుని యొక్క అభిలాష అయి ఉన్నది. పరిశుద్ధుడైన దేవుడు మనిషితో నివసించేందుకు ఉన్న ఏకైక ఆటంకం పాపం మనిషిని దేవునికి దూరం చేసింది. పరిశుద్ధుడైన దేవుని చేరకుండా అడ్డుపడింది. అయితే పాపి అయిన ఈ మనిషిని దేవుడు అసహించుకోలేదు. అందుకే మీ యందు నా మనస్సు అసహ్యపడదని సెలవిచ్చాడు. అలాగే ఆ పాపము నుండి మనుషులను విడిపించి తనకు సమీపస్తులుగా చేయుటకై తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు మన మధ్యలో నివసించి మన కోసం శిలువలో మరణించి మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించాడు. ఇక ఇప్పుడు మనం చేయవలసింది మన హృదయాలను శుద్ధి చేసుకొని దేవుని ఆత్మను పొందుకొని ఆయనతో జీవించడం. అనగా మన హృదయంలో, మన నిర్ణయాల్లో, మన మాటల్లో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని. ప్రియులారా, యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటిని అన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని. సహోదరి సహోదరులారా, దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మందిరమును మా మధ్య ఉంచెదనని, మా యందు నీ మనస్సు అసహ్యపడదని, మా మధ్య నివాసం చేయాలనేది నీ యొక్క అభిలాష ఉన్నదని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, మేము మా హృదయాలను శుద్ధి చేసుకొని నీ ఆత్మను పొందుకొని మా జీవితాల్లో నీకు ప్రథమ స్థానం ఇచ్చే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము శత్రువులమై ఉండగా నీ కుమారుని మరణము ద్వారా నీతో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము గనుక ఆయన ద్వారానే మేమిప్పుడు సమాధాన స్థితి పొందుకొనుటకు కృపచూపమని, ఆత్మ మూలముగా నీకు నివాస స్థలముగా కట్టబడే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.